అథర్వవేదము ఇది 2వ కాండము 11వ సూక్తము 5వ మంత్రం. ఇందలి విషయము ఆదర్శ పురుషుడు కమ్ము. నీవు చేసే కార్యక్రమాల ద్వారా ఇతరులకు నువ్వు ఆదర్శంగా జీవించాలనేది ఈ మంత్రంలోని భావము. మంత్రం ఓం శుక్రోసి ప్రాజోసి స్వరసి జ్యోతిరసి ఆప్నిః శ్రేయాం సమితి సమం క్రామ. దీని ప్రతిపదార్థం. ఓ మనుష్యుడా, శుక్రః అసి, నీవు వీర్యవంతుడవు, తేజమును ఓజస్సును ధారణ చేయువాడు. భ్రాజః అసి, సూర్యుని వలె తేజస్సు కలవాడు. శత్రువులను మార్చివేయువాడవు. శ్వః అసి, ఆత్మశక్తి కలవాడవు. జ్యోతి అసి, తేజోవంతుడవు. కావున సమం అతిక్రామ, నీతో పోటీపడు జనులను మించి ముందుకు పొమ్ము. శ్రేయాసం ఆప్నుః, శ్రేష్ఠ పదమును కళ్యాణమును బడయము. ఇది ప్రతిపదార్థము. ఇందులో పరమాత్మ మానవుడిని ఎలా సృష్టింపజేశాడు, ఇతర జీవులకి మానవుడికి ఉన్న భేదం అంటే ఆయన పరమాత్మ మానవుడికి ఏమేమి ఇచ్చారు. మానవుడు వీర్యవంతుడు, తేజవంతుడు, ఓజోవంతుడు. వీర్యమును దానిని ధరించి దాన్ని నష్టపరచకుండా బ్రహ్మచర్య పాలనతో ఆ ఉన్న వీర్యము అతనిలో ఓజస్సును తేజస్సును పెంచుతుంది. అలాంటి ఏర్పాటు మానవుడుకి ఇది పరమాత్మ ఇవ్వడం జరిగింది. అలాగే సూర్యుని వలె తేజస్సు కలవాడు. గొప్ప యోగులు, బ్రహ్మచారులు, అలాగే ఆచార్యులు, వీళ్ళందరూ కూడా యోగ సాధన ద్వారా బ్రహ్మచర్య వ్రతం ద్వారా ఎంతో తేజస్సు కలిగి ఉంటారు. వాళ్ళని చూడగానే మనకు తెలిసిపోతుంది ఈయనేదో గొప్ప మహా తేజస్వి, ఎంత ముఖములు అంత తేజస్సు ఉన్నదంటే అతని యొక్క జ్ఞానము సామర్థ్యం వల్ల అతని తేజస్సు కనిపిస్తుంటుంది. అలాగే ఆత్మశక్తి కలవాడవు. శత్రువులను మార్చివేయగలవాడవు. శత్రువులను మార్చివేయటం అంటే బహిర్ శత్రువులే కాదు, అంతర్శత్రువులు. మన లోపల ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమత్సరైనటువంటి ఆ శత్రువులు, అంతరంగ శత్రువులు ఏవైతే ఉండో వాటిని మార్చివేయగలవాడు. వాటిని పైన విజయం సాధించేవాడు. వాటిని తన వైపు సాధన చేసుకుని వాటిని తొలగించుకొని శుద్ధాత్మగా తయారయ్యేవాడు అని పరమాత్మ మానవుడికి చెప్తున్నాడు. అలాగే తేజోవంతుడు. జ్యోతి అంటే ఇక్కడ జ్ఞాన ప్రకాశవంతుడు. మానవుడు జ్ఞానం చేత ప్రకాశించాలి. అలాగే అతను అతని జీవన విధానం ఎలాగ ఉండాలి, శ్రేష్ఠ పదం వైపు. అంటే శ్రేష్టం అంటే ఇక్కడ శ్రేయాంసి అంటే అక్కడ అతను మోక్షపదం, శ్రేయపదం అంటే మోక్షపదం వైపు పయనించాలి. పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందాలంటే అతను మిగిలిన తనతోటి వారితో కాకుండా, వాళ్ళ వల్లే కాకుండా అతను ఒక యోగ మార్గంలో విశేషంగా ప్రయాణించాలి, పరమాత్మని పొందాలి. ఇది ఇందులో ఉన్నటువంటి ప్రతిపదార్థము. భావార్థము. మనుష్యుడు బల వీర్యము గల సూర్యుడు. అలాగే ఉత్సాహము, తేజము, ఆత్మశక్తి సంపన్నుడగు తేజపుంజము. అందువలన తనతో పోటీపడు ప్రతిస్పర్ధులను ఓడించి ముందుకు పోవలను, వెనుక పడకూడదు. ఇది మానవుడు ఎలా జన్మించాడో అలాగే మరణిస్తే అది ఒక సాధారణ జీవితం అవుతుంది. అలా కాకుండా ఉన్నతంగా జీవించి ఉన్నతంగా మరణించాలంటే తనను తాను మార్పు చేసుకోవాలి. మార్పు చేసుకోవాలంటే ఆ వేద జ్ఞానం ద్వారా, వేద ప్రవచనాల ద్వారా పరమాత్మ సందేశాలు గ్రహించి చెడుని తొలగించుకొని
ఉన్నత గుణాలను పొంది ఉన్నతంగా మరణించాలి. అప్పుడే ఆ మానవ జీవితం సర్వోత్కృష్టత ఏదైందో అది పొందడం జరుగుతుంది. తన తోటివారు తనతో కలవపోయినప్పటికీ తన మాత్రం తన మార్గం వదలకూడదు. అలాగే మనుష్యుల్లో అనేక దివ్యశక్తులు ఉన్నాయి. మానవ దేహ నిర్మాణంలోనే అనేక దివ్యశక్తులు పరమాత్మ ఇచ్చారు. వాటితో ప్రయత్నించి ఉన్నతిని పొందగలడు. కావున ప్రతి వ్యక్తి తనలో గల శక్తిని గుర్తించి ఉన్నతిని పొంది శ్రేష్ఠుడు ఆదర్శ పురుషుడు కావలెను. ఇది మానవుడు మానవుడుగా కాకుండా మహనీయుడుగా మహాత్ముడుగా శ్రేష్ఠుడుగా ఉండటమే కాకుండా ఇతరులకు ఆదర్శం కావాలి, ఇతరులకు మార్గదర్శుడు కావాలి. అప్పుడే పరమాత్మ ఆశించినటువంటి ఏదైతే మానవ దేహానికి ఆ దివ్యశక్తిని ఇచ్చారో వాటి యొక్క నిజమైన ప్రయోజనం అప్పుడే కలుగుతుంది. ఆ ఆదర్శంగా ఉండడం కోసమే మేము కూడా ఇక్కడ నిత్యము పరమాత్మ యొక్క సృష్టికర్త రుణం తీర్చుకోవడానికి సంధ్యోపాసన చేస్తున్నాం. అనంతరము సమాజానికి సమస్త జీవులకి వాటికి ఒక స్వచ్ఛమైన ప్రాణవాయువుని అందించడం కోసం, వాతావరణ కాలుష్య నివారణ కోసం, సకల ప్రాణికోటి సంరక్షణ కోసం నిత్యము ఆవు నెయ్యి ఔషధులతో ఇక్కడ హవనం చేస్తున్నాము. అంతేకాకుండా తదనంతరం ఒక జ్ఞానదీప్తిగా ఉండాలనే ఉద్దేశంతో మేము గ్రహించిన విజ్ఞానాన్ని, వేద విజ్ఞానాన్ని అందరికీ అందించాలనేటువంటి ఉత్తమ లక్ష్యంతో నిత్యము ఈ వేదాలు ఏమైనా వేద మంత్రాలని అందజేస్తూ వేదాంధ్ర వేదిక ద్వారా అందరికి అందజేస్తున్నాం. ఈ రకంగా అందరికి ఆదర్శం ఉండాలని మా ఉద్దేశం. అయితే నాకు రేపు క్యాటరాక్ట్ ఆపరేషన్ ఉన్న కారణంగా ఒక 20 రోజులు పైగా ఈ వేదాంధ్రానికి విరామం ఇవ్వడం జరుగుతుంది. అనంతరం మరలా మన అందరం కలుసుకుందాం, మరలా వేదాధ్యయనం ప్రారంభం చేస్తాం. అంతటి వరకు సెలవు. ఓం ఇతి శం.